నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, భాద్రపద మాసంలో చాలా వైశిష్ట్యం కలిగినటువంటి తిథులు వస్తాయి. ఏ మాసానికి ఆ మాసంలో శుక్లపక్షం అంతా కూడా మంచి హడావుడి ఉంటుంది. దేవపక్షం కదా, మరి ఎంతో కొంత హడావుడి, ఎంతో కొంత కదా, చాలా అయితే ఇక భాద్రపద శుక్లపక్ష చతుర్దశి అనంత పద్మనాభ స్వామిని కొలుచుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఆనవాయితీ ఉండాలనేది నేను విన్నాను. మరి ఆనవాయితీ మరి నాకు లేదు. ఎలాగా? అనంత పద్మనాభ స్వామి ఇంట్లో అయితే ఫోటో ఉంటుంది, చాలా బాగుంటాడు స్వామి. అలా చక్కగా పడుకుని ఆయన కమల బొడ్డు అదే వికసిస్తూ బ్రహ్మదేవుడు ఉండి కింద శివుడు ఉండి, అబ్బా ఆ రూపమే ఆ వర్ణనాతీతం, గోల్డ్ కలర్ లో. మరి ఆ స్వామిని కొలవాలని మాకు కూడా ఉంటుంది కదా, ఎలా మరి మేమేం చేసుకోవచ్చు? ఏమిటి అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటే? అంటే ఇక్కడ వ్రతాలు, నోములు అనేవి కొంతమంది అంటే అవి ఆనవాయితీ ఉంటేనే చేసుకోవటం అనేది ఖచ్చితంగా కొన్నిసార్లు మనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందంటే మనం చెప్పేదానికంటే కూడా ఒకసారి నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. అంటే ఏమంటాం, కొంతమందికి ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అనేది కొంతమందికి వచ్చి రాయదు అని కూడా ఉంది. సో అది ఆ రకంగా అచ్చిరాని వాళ్ళు పొరపాటున చేద్దామని చూస్తే వాళ్ళకి ఏదో చిన్న ఇబ్బంది రావటం, ఎందుకు వచ్చిందిలే అని మళ్ళీ ఆగిపోవటం, ధైర్యం చేసిన వాళ్ళు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే నేను చెప్పేది కూడా ఏంటి అంటే కనుక, ఒకవేళ మీకు అలాంటి భయం ఏమీ లేకుండా మీకు చేసుకోవాలి, ఆనవాయితీ ఉన్నా లేకపోయినా చేసుకోవాలి అని అనిపించింది అనుకోండి, ఏదైతే మీరు ఈ ఉన్నారో అంటే ఇప్పుడు మీరు ఏ వ్రతం తలపెట్టారో ఆ వ్రతానికి సంబంధించిన ముఖ్య దేవుడు ఎవరైతే వాళ్ళు, ఆ ముఖ్య దేవుడి దగ్గర 116 రూపాయలు చిన్న ముడుపు కట్టండి. ఓకే, ఎలా కట్టాలి సార్? అదే ఏదైతే నేను ఇలా సంకల్పం చేసుకుంటున్నానో దీనివల్ల నాకు ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు రాకూడదు, సో నాకు దీని మీద ఉన్న ఆసక్తితో దీన్ని నేను ఆచరించాలి అనే ఒక రకమైన ఏదైతే మీరు సంకల్పం చెప్పుకుంటారో ఆ రకంగా మీరు సంకల్పం చెప్పుకొని ఇది నిర్విఘ్నంగా మేము ముందు కూడా చేసుకునే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించు అని చెప్పి దండం పెట్టుకుని ఒక 116 రూపాయలు ముడుపు కట్టేయాలి. అయితే సార్, ఇప్పుడు మాకు దీని వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయో లేదో మాకు తెలియదు. ఇప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పలేదు, కానీ చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇలా కట్టుకోవచ్చా? అదేగా నేను చెప్పేది, అలా చెయ్యాలి అనే సంకల్పం ఎవరికైతే ఉంటుందో, అంటే చేద్దాం అనుకునే వాళ్ళకి భయం ఏదైతే ఉంటుందో, అవును బాబాయ్ ఏమవుతుందో ఏమిటో దేవుడికి చేసుకునే దానికి, బాబాయ్ ఆ భయాన్ని పారదోలడానికి లేదా కొత్త ఆచరిస్తే అది ఎలాంటి చెడు రాకుండా ఉండడానికి కూడా ఇది రెండింటికి కూడా మనకి ఉపయుక్తంగా ఉండేది. ఇది ఏ కలర్ క్లాత్ లో కట్టమంటారు? ఎప్పుడైనా సరే పసుపు రంగు క్లాత్ అనేది లేదా ఎరుపు రంగు క్లాత్ అనేది మనకి ముఖ్యం. అవి అక్కడ అలా ఉంచేయాలి, డబ్బులు 116. అది ఇది ఏదైతే మనకి వ్రతం అయిపోతుందో దాన్ని ఒక మన్నాడు రోజు ఎప్పుడైనా సరే ఒక 2-3 రోజులైనా ఆగాక ఏదైనా దానికి సంబంధించిన వైష్ణవాలు, అంటే మీరు వైష్ణవ పూజ వ్రతం చేస్తే వైష్ణవుకి సంబంధించిన ఆలయాలు, లేదు మీరు శివుడికి సంబంధించిన వ్రతం చేస్తే శివాలయానికి సంబంధించిన దాంట్లో వేసేయటం, అంతకంటే ఇంకేం లేదు. సో పలానా చోటానికి కూడా మీరు ఏదో ప్రత్యేకంగా మొక్కుకుంటే తప్ప, అంటే నేను ఇది పలానా మొక్కి నేను ఏదో అన్నవరంలో వేస్తానంటే అన్నవరంలోనే వేయాలి, తిరుపతిలో వేసుకుంటా అంటే తిరుపతిలో వేయాలి, అదొక్కటే నియమం తప్ప అలా కాకుండా మీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయంలో అయినా సరే మీరు వేసుకోవచ్చు. అందులో అయితే మీకు ఏమి ఆక్షేపణ లేదు, మీ మొక్కు బట్టే ఉంటుంది. అందుకే సంకల్పం అన్నది ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి అనేది. సో మన సంకల్పం బట్టే మన యొక్క విధానం అనేది ఉంటుంది. సో అదొక్కటి మీరు గమనిస్తే చాలు. ఇక ఈ అనంత పద్మనాభ వ్రతం అనేది ముఖ్యంగా 14 ఏళ్ళు చేయవలసిన కార్యక్రమం. 14 years? ఎందుకంటే ఆయన 14 భువనాల్ని పరిపాలించే మహామనిషి. సో మహాపురుషుడు, మహాయోగి, మహాదేవుడు, ఏ విధంగా ఏ పేరు పెట్టినా ఆయనే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ అనంత, ఇప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి ఆయన ఎలాంటి వాడైనా సరే పోయినప్పుడు అనంత లోకాలకి చేరాడంట.
సో అనంత వాయువుల్లో కలిసిపోయాడు అంటాం. అవును, అవును. అంటే ఏంటి అనంతం అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం శవం దగ్గర గోవింద గోవింద అనే పలుకుతాం, అవును, శివుణ్ణి పలకం, శివ భక్తుడైనా సరే. అవును. అంటే ఎప్పటికైనా సరే ఈ శరీరం అనేది అది శివ కేశవుల సమ్మిళితమైన ఆయన దగ్గరికి చేరాలి. సో అందుకని ఆ అనంతుడు ఎవడు? ఈయనే కదా. ఆయన మనని గమనిస్తూ ఆయన అంశతూలిక పలకం మీద పడుకుంటాడు, కానీ ప్రతి క్షణం మనని గమనించేది, మనని పోషించేది ఆయనే కదా. సో అందుకని ఆయన అనంత పద్మనాభ వ్రతం చేసుకోవటం అనేది చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అది వేరే. కానీ నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నాను, ఇది చేస్తే మటుకు 14 ఏళ్ళు చేయాలి. ఒకవేళ మీరు కనుక వ్రతమే చేయాలని నిర్ణయిస్తే మాత్రం 14 ఏళ్ళు చేయాలి. తర్వాత 14 ముడులు కలిగిన తోరాన్ని ధరించాలి. తర్వాత ఏ సంఖ్య అయినా సరే అక్కడ 14 ఉండాలి. అంటే అప్పాలు 14 పెట్టాలి నివేదన. అలా ఏదైనా సరే మీరు 14 అనేది మర్చిపోకూడదు, అంకె అనేది. అలా కాదు, నేను ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఏంటంటే ఇది వేరే. మీరు వ్రతం చేసుకునే వాళ్ళకి వ్రతం ఉంటుంది, కానీ ఇలాంటి రోజులు నేను పురస్కరించుకుని కొన్ని పరిహారాలని మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ రోజు ఏ పరిహారం చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది అంటే కనుక, ఎలాంటి ఉపయోగం ఉంటుందో కూడా చెప్పండి. అదేగా, అది ఏంటి అంటే కనుక చాలా మంది జీవితంలో కొంతమంది ఏంటంటే పలానా పుణ్యక్షేత్రం వెళ్ళాలనుకుంటూ ఉంటారు వాళ్ళు. అవునండి, నేను తిరుపతి వెళ్ళాలనుకుంటాను, కానీ ఎప్పుడు ఆయనకి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూ ఉంటుంది. గానగాపురం వెళ్ళాలనుకుంటారు, అడుగడుగున అడ్డంకులు ఏవో ఏర్పడుతుంటాయి. సో ఇలాంటి అడ్డంకులు ఏమైనా ఏర్పడుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి గత జన్మలో ఏదో దైవశాపం అనేది ఉంటుంది. అంటే మనం దేవుడికి ఏదైనా సరే మొక్కులు అనుకుని చెల్లించలేకపోతే కనుక దాన్ని దైవశాపం అంటాం. సో ఆ దైవశాపం మనకి ఎలా పరిణమిస్తుందో అనేది మీరు స్పష్టంగా సత్యనారాయణ వ్రతం కథల్లో తెలుసుకుంటారు కూడా. వాడు అనుకుని అలా మర్చిపోతే తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అని. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ అనంత పద్మనాభ వ్రతంలోకి వచ్చే యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక, ఒకటి కథలో ఉండే సారం ఏంటంటే ఆయన ఒక నిర్లక్ష్యం చేస్తాడు. కౌండిన్యుడు అనే ఆయన అంటే భార్య యొక్క తోరాన్ని చూసి ఆక్షేపిస్తే ఆయన అష్ట కష్టాలు పడతాడు. తర్వాత ఎప్పుడైతే ఆయన మంచి సంపదలు ఈ వ్రతం ఆచరించాక ఆవిడ చక్కటి సంపన్నురాలు అవుతుంది. కానీ ఒకనొక సందర్భంలో భర్త ఏంటి నీ చేతికి వచ్చిన ఈ తాడేంటి, ఇది ఏంటి, ఎవరు కట్టారు అంటే అనంతుడు అంటుంది. అనంతుడు అయినప్పుడు ఆయన అపోహ చేసుకుని ఆక్షేపించడం, ఆ తోరాన్ని విసిరేయటం, అది సంపదలు పోవటం మొత్తం చరమావాలి. సో అక్కడ ఆ తర్వాత ఆయన పాపం ఆర్తిగా ప్రతి చోట అనంత 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 అని వెతుక్కుంటూ ఉంటే ఆయనకి పాలు ఇవ్వని ఏమంటే పండు పుయ్యని మామిడి చెట్టు, తర్వాత ఉపయోగం లేని ఏనుగు, గేదె ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే 2 సరస్సులు కూడా కనిపిస్తాయి. వాటికి ఆయన ఈ కథలో ఏం చెప్తారు అంటే కనుక, మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాన్ని 10 మందికి పంచకపోతే అది మామిడి పండు అని. సో ఒక మోడి. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఉపయోగం లేకుండా గేది అది పాలివని ఆవున్న గేదెన్న ఒట్టిపోయింది అనుకోండి, అంటే మనం ఎవరికైనా సరే ఒక తాంబూలం పెట్టినప్పుడు కొంతమంది తెలుసో తెలియకో వీళ్ళు కుళ్ళిపోయిన పళ్ళు ఉపయోగం పడాలి. అంటే మనం మీకు దానం ఇచ్చాను, నేను ఆ దానం ఇచ్చినప్పుడు ఉపయోగపడాలిగా. ఇప్పుడేమో 1000 రూపాయల నోట్లన్నీ రద్దు చేశాక మీకు ఏమో దానం కింద 1000 రూపాయలు ఇస్తే ఏంటి ఉపయోగం? కొట్టుకోలేదు తప్ప. సో అందుకని మనం దానం ఇచ్చినా దానికి ఒక విలువ ఉండాలి. సో అందుకని అలాంటి విలువ లేకుండా ఒక ఒట్టిపోయిన దానం చేసిన నేపథ్యంలో ఇలాంటి ఉత్తమమైన మార్గాలన్నీ కూడా మీకు ఈ అనంత పద్మనాభ వ్రతం వల్ల తెలుస్తాయి. కనుక నాకు జ్ఞానం ఉంది అంటే 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి, నాతో నాది అంతరించకూడదు. సో అలాగే మీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని ఎంతో కొంత 10వ వంతైనా సరే దాన ధర్మాలకి వినియోగించాలి. మిగతాది మీరు ఎంత అనుభవించినా అనేది ఇందులో మనకి స్పష్టంగా తెలియజేయటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఇలా దాన ధర్మాలు చేయలేకపోయినా, మన జ్ఞానాన్ని సరిగ్గా పంచకపోయినా, మన వెనకాల ఏదో ఒక దైవ వ్యతిరేక శక్తి ఉన్నట్టు. సో ఆ దైవ వ్యతిరేక శక్తిని పోగొట్టుకోవటం కోసమే ఇవాళ నేను రెమెడీ ఇస్తున్నాను. సో ఇదేం చేయాలి అంటే కనుక ఏం లేదు, సింపుల్గా ఓం తీర్థాత్మకాయ అనంతాయ నమః, ఓం తీర్థాత్మకాయ అనంతాయ నమః, ఓం తీర్థాత్మకాయ అనంతాయ నమః. రైట్. సో 108 సార్లు
కనీసం సో చదువు వ్రతం చేయలేని వాళ్ళు కూడా చక్కగా చదువుకోవచ్చు. వ్రతం చేయలేని వాళ్ళు చేసి అప్పాలు కూడా వాళ్ళకి శక్తి వాళ్ళ అప్పాలే నివేదన. చేయాలి కాబట్టి Okay. అప్పాలు మటుకు నివేదన చేయండి. అదొక్కటే నేను చెప్పే సూచన తప్ప మిగతావన్నీ కూడా మీ శక్తానుసారం మీరు చేసుకోవచ్చు. వ్రతం సంకల్పించమంటే ఈ రోజు నుంచి మీరు ఆ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. ఇక ఇవేమి కుదరని వాళ్ళకి ఏదైనా సరే ఈ రోజు మనం ఏదైనా ఒక స్విచ్ వర్డ్ చెప్పాలి అనుకుంటే కనుక అది వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్లో అంటే తూర్పు ఈశాన్యమైన పర్వాలా ఉత్తర ఈశాన్యమైన పర్వాలా ఆ కార్నర్లో కూర్చుని లోటస్ లోటస్ ఈ లోటస్ అనేది చదివితే కనుక తప్పకుండా వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. ఏదైతే ఆగిపోతున్నాయో తరచు ఈ తీర్థయాత్రలు చేయాలనుకునేది కానీ లేదా వాళ్ళకి జ్ఞానం ఉన్న పంచలేనితనం ఏదైతే ఉందో ఇలాంటి ఏవైనా సరే కొన్ని మనలో ఉండే పనికిరాని శక్తులు ఏవైతే ఉంటాయో ఉపయోగపడిన శాపాలు ఏవైతే ఉంటాయో అడ్డు తగులుకునే శాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలుగుతాయి అనేది నా ఆకాంక్ష. బ్యూటిఫుల్. అలా తొలగాలి. డెఫినెట్ గా అనంత పద్మనాభుడి ఆరాధన చేస్తే మెరాకిల్స్ ని మామూలుగా చూడమని చెప్తుంటారు. నిజంగా వ్రతం చేసేవాళ్ళు అంతా కూడా అంటే ఇప్పుడు మన బొందిపోయాక ఎటు వెళ్తుందో తెలియదు కానీ ఇక్కడున్న అనంత చేకూరాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. Thank you. నమస్కారం.